కమల్ హాసన్తో కలిసి యాక్ట్ చేయటం, డైరెక్ట్ చేయటం అది చాలా కష్టమైన పని. అది నెరవేరింది. నా డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది, కె బాలచందర్ గారి దగ్గర శుశ్రూష చేయాలని అసిస్టెంట్గా. అనేక సార్లు వారి దగ్గర నేను చెప్పాను ఈ మాట, ఒక్క వారం రోజులు మీ దగ్గర పనిచేస్తాను, నాకు డబ్బు పరిశ్రమ అక్కర్లేదు, డబ్బులు నేనే తెచ్చి పని చేసుకుంటానని. ఆయన తిట్టారు పట్టుకుని, ఎన్న విளையாட்டா இருக்கா நீ வந்து இவ்வளோ பெரிய ஆகிட்டே బిగ్ డైరెక్టర్ ఇప్పుడు చూడరా అని తిట్టారనమాట ఆయన. అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత కమల్ హాసన్ పుణ్యం అంటూ ఈ ఉత్తమ విలన్ అనే సినిమాలో బాలచందర్ గారి సాహచర్యం నాకు అబ్బింది. అది నా జీవితంలో చాలా గొప్ప 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 ఒక విశేషం. అదనే అది సంగతి చెప్పాలంటే చాలా ఉంటుంది. దగ్గరుండి పనిచేయటం, ఆయన చూపే ఆదరణ, ఆయన ఎంత చిన్నవాడిలాగా ఉండిపోతారో, ఎంత ఇదిగా ఉంటారో. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి రమేష్ అరవింద్ని డైరెక్టర్ సార్ అని పిలిచేవారు తప్ప ఏనాడు రమేష్ అని పిలవలేదు. దట్ ఈజ్ హిజ్ మెగ్నానిమీ, గొప్పతనం. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడుదో కథ ఒకటి చెప్పాలంటే, ఒక 30 ఏళ్ల కిందట నేను విజయ గార్డెన్స్లో ఒక షూటింగ్ చూస్తున్నా. నేను కాదు, ఒక అబ్బాయి చూస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద డైరెక్టరు ఒక వ్యాన్ మీద కెమెరా పెట్టి ఒక పార్క్ సీన్ తీస్తున్నారు. దాదాపు ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ సత్తున్నారు. ఈయనేమో, ఈ డైరెక్టర్ గారేమో అక్కడ ఒక వ్యాన్ మీద ఉన్నారు, గొడిగది పట్టుకున్నారు. పొజిషన్ కావాలని చెప్పి హీరోని వచ్చి నుంచోమన్నారు పొజిషన్ ఇవ్వటానికి. 45 మినిట్స్ ఆ పొజిషన్ ఇస్తూనే ఉన్నాడు అక్కడ నుంచొని. ఈ డైరెక్టర్ గారు గొడుగు పట్టమని చెప్పలేదు, లేదు నువ్వు వెళ్ళి కూర్చో కాసేపు, ఇంకో నీ బదులు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచుంటాడని చెప్పలేదు. 45 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు షాట్ తీయటం జరిగింది. అక్కడ నుంచున్న హీరో కమల్ హాసన్, ఆ వ్యాన్ మీద నుంచి కూర్చొని డైరెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి కె బాలచందర్. ఈ సీను చూస్తున్నది అప్పటికింకా డైరెక్టర్ కానీ ఈ చిన్నవాడిని నేను, ఈ చిరంజీవి. అదే గొప్ప అనుభూతి నా జీవితంలో. గురు శిష్యులకి ఎలాంటి అనుబంధం ఉండాలో అది చూసి చాలామంది నేర్చుకోవాలి ఈ రోజున. కమల్, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఇట్, బట్ ఐ రిమెంబర్ ఇట్ బికాజ్ ఐ వాజ్ వాచింగ్ యూ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ, స్టాండింగ్ ఇన్ విజయ గార్డెన్స్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్, బెస్ట్ హెల్త్ టు మై. నేను కూడా అనొచ్చేమో బహుశా, నాకెందుకంటే ఇప్పటికి కూడా గురుభావంతో చూస్తూ ఉంటాడు అతను. అందుకని ఏజ్ ఉంది కాబట్టి నాకు శతమానం భవతి సదాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. విశ్వనాథ్ గారు, మీ మాటలు విన్న తర్వాత ఎవరికైనా కించిత్తైనా పొగరు అనే మాట వాళ్ళలో ఉన్నట్టయితే ఈ రోజుతో పటాపంచలైపోయిందండి. అసలు మీలాంటి ఇంత మహోన్నతమైన వ్యక్తి ఏమాత్రం గర్వం లేకుండా నిష్కల్మషంగా మాట్లాడుతుంటే మా కళ్ళు చెమర్చాయి. ఈరోజు మీరు కమల్ హాసన్ గారిని ఏమైనా అడగాలనుకుంటే ఇన్ పబ్లిక్, ఎప్పుడైనా మీరు అడగాలనుకున్న విషయం ఏమైనా ఉన్నట్టయితే దయచేసి అడగండి. ఎప్పుడు నన్ను ఇలాగే చూడమని అడుగుతున్నాను. యాక్చువల్గా బాలచందర్ గారిని బుక్ చేసుకున్నప్పుడు నా ఏజ్ తెలుసా నీకు, యు ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అన్నారు ఆయన, బాలచందర్ గారు. అది నాతో చెప్పాడు కమల్ హాసన్. నేను అదే మాట అనాల్సి వస్తున్నా ఆయన అని చెప్పాను. నేను ఈ బంధం చిరకాలం ఉండాలని కోరుతున్నాను, అంతే. కమల్ సార్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ దిస్? Check. Yes. All that I have to say about Vishwanath garu మాటలో రాదు. యు సీ సాగర సంగమం అండ్ యు సీ స్వాతిమత్యం, అందులో తెలిసిపోతుంది అవర్ రిలేషన్షిప్ వాట్ ఇట్ ఈస్. ఇలా మాటలో చెప్పటం, ఇట్ లీవ్స్ సంథింగ్ బిహైండ్. అండ్ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్ గురించి డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు if somebody had watched the shooting of Swatimutyam or Sagar Sangamam, they would have said the same thing. And that director was like that and this actor was like that. మంచి డైరెక్టర్ దొరికితే ఏ యాక్టర్ అయినా అలా అయిపోతాడండి. ఏ తెలివితేట ఉన్న యాక్టర్ అయినా, అది లేని వాడికి అది తెలీదు, గొడుగు తెచ్చుకుంటాడు.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి నుంచి చాలామంది గొడుగులు మానేస్తారనిపిస్తుంది సార్. అది అక్కర్లేదండి, పాపం నల్లబడిపోతారు. లెట్ దెమ్ కీప్ ద అంబ్రెల్లా, బట్ దే డోంట్ హ్యావ్ టు నో హౌ లాంగ్. ఎంత సెన్సిటివ్గా ఉంటాడంటే తను, నేను ఓకే అని చెప్పడం ఒక్క సెకండ్ కనుక ఆలస్యమైందంటే ఇవర్ ఓకే సొల్లే, ఏదో ఇరికి సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని నా వైఫ్తో చెప్తూ ఉండేవాడు శుభ్రంగా తీస్తున్నప్పుడు. సచ్ ఏ సెన్సిటివ్ మ్యాన్, ఈజ్ వెరీ వెరీ, ఈజ్ డైరెక్టర్స్ యాక్టర్ అంతే, ఇంకేమీ లేదు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఎనీ రోల్ యూ గివ్ టు హిమ్, సి ది వే ఇన్ విచ్ ఈజ్ వాకింగ్ టుడే అట్ దిస్ ఏజ్ ఐ థింక్ ఈజ్ అన్ ఐసోర్ టు ఆల్ ది. ఐ థింక్ ఈ రాముడి గురించి అలాగే చెప్తాట, పురుషులు కూడా అతన్ని ప్రేమిస్తారని. నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ. అక్కడ మా సాగర సంగమంలోని బాలుగారికి అండ్ అలాగే ఇక్కడ మా బాలుగారికి కూడా. నేను చాలాసేపటి నుంచి బాలుగారి దగ్గరే కూర్చొని ఉన్నాను. బాలుగారు, నాకు చిన్నప్పటి నుంచి కోరిక మీ ఒళ్ళో అలా పడుకొని ఓ జోలపాట వినాలని. ఇవాళకి మొత్తానికి ఆ కోరిక తీరిపోయినట్టు అనిపించింది నాకు.